10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశాడో చెప్పడానికి 100 పథకాలున్నాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది చెప్పడానికి ఒక్కటి కూడా లేదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రోడ్ షో సందర్భంగా మిర్యాలగూడలో ఏర్పాట్లను జగదీష్ రెడ్డి పరిశీలించారు. 10 ఏళ్లుగా తెలంగాణను చంటిబిడ్డలా చూసుకున్న కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదంటున్న జగదీష్ రెడ్డితో నల్లగొండ నుంచి మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ప్రస్తుతంతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారి టూర్ పైన వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది సార్ కేసీఆర్ గారి టూర్ షెడ్యూల్? ఇప్పటికే సూర్యాపేటలో పర్యటిస్తే నీళ్ళు ఇచ్చారు. సూర్యాపేటలో ఒక్కసారి గర్జిస్తే కేఆర్ఎంబీకి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి రాశారు. రేపు కేసీఆర్ గారు వచ్చి ప్రశ్నలు సంధిస్తే ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అంటే వాస్తవానికి ఇది ఎన్నికల షెడ్యూల్. ఇది ప్రజల్లో బ్రహ్మాండమైన రిసెప్షన్ ఉంది. కేసీఆర్ గారు రావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లోనే కేసీఆర్ గారిని ప్రజలు వేలాది సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉంటే మాకు పరిస్థితి రాకపోతుండే, కేసీఆర్ ఉంటే మా పొలాలు ఎండకపోతుండే, కేసీఆర్ ఉంటే మా రైతు బంధు మాకు వస్తుండే, కేసీఆర్ ఉంటే మా మోటార్లు ఎండిపోకపోతుండే, కేసీఆర్ ఉంటే మళ్ళీ మాకు జనరేటర్లు అక్కర లేకుంటుండే, ఇన్వర్టర్లు అక్కర లేకుంటుండే అనే మాటను ప్రజలు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతాంగం, పెద్ద మనుషులు కూడా, పాపం పెన్షన్దారులు కూడా, అయ్యో పాపం ప్రతి నెల కేసీఆర్ నిక్కచ్చిగా ఇచ్చిండు 2000 రూపాయలు, వీళ్ళని నమ్మి మోసపోయినాం, 4 ఇస్తాడంటే మోసపోయినాం, ఉన్న 2 దిక్కు లేకుండా పోయినాయి, ఇప్పటికీ 1 నెల కొట్టిండ్రు మోసం చేసి, మన 4000 మాట్లాడతలేరు, వాటిని ఊసెత్తుతలేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు. ఒకవైపు యువత మమ్మల్ని మోసం చేసిండ్రు దారుణంగా, మాతో నోట్లు ఎంచుకొని అసలు మా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడటం లేదు అని చెప్పి యువత మాట్లాడుకుంటున్నారు. అసలు నోటిఫికేషన్లు ఆలోచన చేస్తలేరు. కేసీఆర్ గారు ఇచ్చిపోయిన వాటి ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు తప్ప కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఇంతవరకు ఒక నౌకరు ఇచ్చింది లేదు. అదేవిధంగా విద్యార్థినులు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం మీకు అని చెప్పిండు, అది మోసం చేసిండు. విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, కళాశాల చదువుకునే విద్యార్థులందరికీ స్కూటీల మాట ఎత్తుతలేడు. ఈ రకంగా అన్ని వర్గాలను మోసం చేసిండ్రు కాంగ్రెస్. వాస్తవానికి నాగార్జునసాగర్లో నీళ్లున్నా, ఎడమ కాలువకు కావచ్చు, ఎస్ఎల్బీసీకి కావచ్చు, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టిన వైనాన్ని రైతాంగం చర్చించుకుంటున్నారు. ఆ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి, తప్పకుండా కేసీఆర్ గారికి పూల దారులు ఏర్పాటు చేయాలి అని చెప్పి అనే పద్ధతుల్లో రైతులు, మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కేసీఆర్ గారికి ఘనమైన స్వాగతం లభిస్తుంది మిర్యాలగూడలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి కూడా అడుగుతా ఉన్నారు సార్, ఏ మొహం పెట్టుకొని వస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు వచ్చి ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు సార్. దీనికి ఏం సమాధానం? కేసీఆర్ గారు వచ్చి నల్గొండ జిల్లాలో 3-4 లక్షలు ఉన్న వరి సాగును 12 లక్షలు పెంచిండు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న వరి ధాన్యాన్ని 40 లక్షలకు పెంచిండు. నల్గొండ జిల్లాను 3 జిల్లాలు చేసిండు. నల్గొండ జిల్లాకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. 100కు పైగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు ఇచ్చిండు. దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలకు కూడా. నల్గొండ జిల్లాలో అద్భుతమైన యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చిండు. 40,000 కోట్లతోని వేలాది మందికి ఉద్యోగాలు లభించేది. నల్గొండ జిల్లాలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసిండు, వేలాది మందికి ఉపాధి లభించేది. అద్భుతమైన యాదాద్రి ఆలయం ప్రపంచ చరిత్రలోనే నిలబడిపోయే ఒక అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించిండు. కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పడానికి 1 నుంచి 100 ఉన్నాయి. కానీ ఈ దొంగలు ఏం చేసిండ్రు అని చెప్పడానికి 100 రోజుల్లో ఏమీ లేదు. అన్నిటికీ మించి 50 ఏళ్ళు వీళ్ళు పెంచి పోషించి 2 లక్షల మంది పైగా పొట్టలు పెట్టుకున్న ఫ్లోరిన్ మహమ్మారిని తరిమి కొట్టిండు కేసీఆర్. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక కొత్త కేసు నమోదు కాకుండా ఫ్లోరిన్ కేసును ఆపగలిగిండు కేసీఆర్. ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇవి చేసిండు కేసీఆర్. 100 రోజుల్లో వీళ్ళు చేసింది 120 రోజుల్లో 200 మంది రైతులను చంపినరు. నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా పండే పంటలు నాశనం చేసిండ్రు. ఉన్న నాగార్జునసాగర్ తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండ్రు. ప్రతి మనిషిని మోసం చేసిండ్రు. ఇవాళ ఓట్లు అడగగలిగితే కేవలం గులాబీ జెండాకు మాత్రమే ఉంది హక్కు ఈ జిల్లాలో తప్ప ఈ దొంగలకు ఆ హక్కు లేదు. కేసీఆర్ను ప్రశ్నించే హక్కు కానీ ఆ అర్హత కూడా వీళ్ళకి లేదు. సార్, టైల్ ప్లాంట్ గురించి మీరు హెచ్చరించారు సార్, నీళ్ళు తీసుకెళ్తున్నారని. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఏం తీసుకెళ్ళలేదు అని చెప్పారు. ఈరోజు సెక్రటరీ స్వయంగా కేఆర్ఎంపీకి లేఖ రాశారు. దీనిపైన కూడా ఎట్లా ఎండగడతారు? ఉత్తమ్ కుమార్ పాపం ఆయనకు నీళ్ళంటే అర్థం కాలేదో, ప్రభుత్వం అంటే అర్థం కాలేదో, లేదా ఎంకరెడ్డి కొరకు చూసుకుంటా, లేదా ముఖ్యమంత్రి పదవి నాకు రావాల్సింది ఆయనకు పోయిందనే రందిలో ఉన్నాడో తెలుస్తలేదు. కానీ ఏం జరుగుతుందో నీటిపారుదల శాఖలో ఉత్తమ్ కుమార్కి తెలుస్తున్నట్టు లేదు. ఆనాడు కేఆర్ఎంబీకి ఇచ్చేసిండ్రు మీ అధికారులు అని చెప్తే
గప్పుడు మేలుకొని అబద్ధాలాడే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం ప్రభుత్వం అంతా కలిపి దాడి చేసే ప్రయత్నం చేశారు. అది ఆధారాలతో సహా నిరూపించిన తర్వాత కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణ అన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి, ఒక ప్రాజెక్టును కూడా ఇవ్వలేదు అని స్వయంగా కేఆర్ఎంబి రాసిన ఉత్తరం చూపించిన తర్వాత మాట మార్చి కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టిన తర్వాత భయపడి అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఇవాళ కూడా మళ్ళీ తేల్పాండ్ నుంచి నీళ్లు పోయినాయి, ఆంధ్రప్రదేశ్ దొంగతనంగా తీసుకుపోయింది, నల్గొండ జిల్లా దాహర్తి తీర్చగలిగిన తేల్పాండ్ పోతే నాశనం అయిపోతాం, సాగునీళ్ళు పోయినాయి, ఎట్లాగూ తాగునీళ్ళు కూడా పోతున్నాయి అని చెప్తే మొదట్లో బుకాయించిండు, వాళ్ళకి వాటర్ ప్రకారం తీసుకుపోయిందని చెప్పిండ్రు. ఇలా ఉత్తమ్ చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళ సెక్రటరీనే మీరు తీసుకుపోవడం అక్రమం, మాకు అవి మళ్ళీ ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళ ఉత్తరం రాశాడు. అంటే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మంత్రులకు అధికారులకు కనీసం సమన్వయం లేదు. మంత్రుల పని వస్తువుల మీద ఉంది, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు, ప్రజల్ని గాలి కొదిలేసినారు. ఇవాళ ప్రజల పరిస్థితి పైకి చూసి దండం పెట్టడం తప్ప, లేదంటే కేసీఆర్ కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకొకటి లేదు అనేది 100 రోజుల్లోనే స్పష్టంగా అర్థం చేయించారు. కానీ సోయి లేదు, ఎగిరిపడే వెంకటరెడ్డి పత్తా లేడు, ఊకే ఉత్తరాలు రాసే ఉత్తరకుమార్ రెడ్డి పత్తా లేడు. అసలు ఈ జిల్లాలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు కేసీఆర్ కొరకు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి, కేసీఆర్ గారికి మళ్ళీ మనం అండగా ఉండాలి, కేసీఆర్ చేతికి ఆయుధం ఇవ్వాలి, వీటన్నిటిపైన కొట్టాడే శక్తి కేసీఆర్కి ఇవ్వాలి అని చెప్పి ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ గారి పర్యటనకు సర్వస్వం కూడా సిద్ధమైంది, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మిర్యాలు కూడా సూర్యాపేట అయితే గులామయంగా మార్చారు. కేసీఆర్ గారు ఆ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి అవసరం ఇప్పుడు తెలంగాణకు ఎంతో ఉందని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.